హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిస్కిల్లా ఆఫీషియల్. ఈ రోజు ఈ వీడియోలో మన రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఉండే బాదుషా. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు క్లియర్ గా ముందుగా కావాల్సిన పదార్థాలు: మైదా, చక్కెర, డాల్డా, ఇలాచీ పొడి, వంట సోడా, పైనుంచి గార్నిష్ కోసం కట్ చేసి పెట్టుకున్న బాదం, అలాగే పటిక. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ ని తీసుకొని అందులోకి మైదాని వేసి హాఫ్ స్పూన్ వరకు వంట సోడా, అలాగే వేడి చేసి పెట్టుకున్న డాల్డాని కూడా వేసి ఒకసారి కలుపుకుని తర్వాత నీళ్లను వేసుకుంటూ పిండి ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పాకం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టి మీ టేస్ట్ ని బట్టి చక్కెరని వేసుకొని కొద్దిగా నీళ్లను కూడా వేసి బాగా కలుపుకొని కొద్దిగా పటిక, అలాగే హాఫ్ స్పూన్ వరకు ఇలాచీ పొడిని వేసి బాగా కలుపుకొని మరగనివ్వాలి. పాకం కన్సిస్టెన్సీ అనేది తీగ పాకానికి కొంచెం తక్కువ ఉండాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని వేసి మనం చేసి పెట్టుకున్న వాటిని ఆయిల్ లోకి వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. ఇలా ఫ్రై అయిన వెంటనే చక్కెర పాకంలోకి వేసి 2-3 నిమిషాల పాటు ఉంచి తీసేసుకోవాలి. అంతే, చాలా టేస్టీగా ఉండే బాదుషాలు రెడీ. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ అండ్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.